ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. నా యొక్క సాక్ష్యము మరి పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మరి దేవాది దేవునికి మరి ఎన్నో కోటాని కోట స్తుతులు స్తోత్రాలు. మరి గొప్ప దేవుడు నా పట్ల చేసినటువంటి మేలులు అనేకము. అయితే ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మరి చాలామంది బాబు పాస్టర్గా నీవు ఎలా మరి వచ్చావు అనేటువంటిది చాలామంది నన్ను అడిగి ఉన్నారు. మరి గూగుల్ మీట్లో మరి లాస్ట్ వీక్లో చెన్నై వాళ్ళ కోసం నేను మరి వాళ్ళ కోసమే కాదు, ఇది బెంగళూరు ప్రజలకు కూడా చాలామంది నీ సాక్ష్యాన్ని నాతో నా వీడియోలో పంచుకున్నాయని చాలామంది మరి అడగటం జరిగింది. మరి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. మరి అంత మాత్రమే కాక దేవుడు నా పట్ల చేసినటువంటి మరి గొప్ప కార్యాలు మీ పట్ల కూడా చేస్తాడు. ఈ దినం మీ ముందు సజీవునిగా మరి ఎలా వీడియో ముందుకు రావటానికి ఇచ్చిన గొప్ప అవకాశం దేవుడే నాకు ఇచ్చిన్నాడు. ఈ మనుషులు నాకు ఇచ్చినది కానే కాదు. మరి అన్నిటికంటే ముందుగా మరి ఈ యొక్క గ్రంథాన్ని నేను మరి అనేక ప్రదేశాలకి మరి ఆంధ్రప్రదేశ్ మరి చెన్నై, బెంగళూరు మరి ఈ గ్రంథాన్ని ఎప్పుడు నేను మోస్తూ ఉంటాను. కనుక ఈ గ్రంథం నన్ను సజీవునిగా ఉంచింది. యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. మరి నా సాక్ష్యము మరి దేవుడు నా పట్ల మరి చేసినటువంటిది మరి అది వర్ణించలేనిది, నిజంగా రుణం తీర్చుకోలేనిది. మరి అలాంటి గొప్ప కార్యం నా పట్ల చేసి ఉంటున్నాడు. నేను ముందుగా మరి ఎక్కువ కాల్ హిజ్ మరి బైబుల్ కాలేజీలో నేను డిప్లొమా ఇన్ మరి థియాలజీ మరి నేను చదవటం జరిగింది. మరి శ్యామ్ సెల్వరాజు అయ్యా పాస్టర్ అయ్యారు వాళ్ళ యొక్క కాలేజీలో నేను మరి చదవటం జరిగింది. మరి పరిచర్య కూడా వాళ్ళ కాలేజీలో ఒక 1 year నేను తెలుగులో మరి సండే నేను ప్రీచింగ్ చేస్తూ వచ్చాను. తర్వాత ద్వారకా నగర్ వాళ్ళు నన్ను ఒక 10 years మరి 12 years అక్కడ నేను పాస్టర్గా పనిచేయటం జరిగింది చెన్నై ద్వారకా నగరు. మరి వాళ్ళని నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఈరోజు పాస్టర్గా నేను ఎదగటానికి కారణం ఆ ద్వారకా నగర్ యొక్క చర్చి వాళ్ళ యొక్క ప్రోత్సాహమే. మరి అదేవిధంగా ప్రాముఖ్యంగా మరి ఉదయగిరిలో బ్రదరన్ సంఘంలో మరి మా ఆత్మీయ తండ్రి దాసయ్య గారు ఆయన ప్రభునందు నిద్రించున్నారు. ఆయన కుటుంబానికి, ఆయన పరిచర్యకు ఎంతో రుణపడి ఉన్నాను. మరి 8 సంవత్సరాలుగా నేను మరి వాళ్ళ సంఘంలో పరిచర్య చేశాను. మరి వాళ్ళ యొక్క ప్రభు యొక్క ప్రతి కార్యంలో వాళ్ళతో నేను పంచుకుంటూ వచ్చాను. 95లో నేను 95లో దేవుణ్ణి యేసయ్యను గుర్తుగా నాకు బైబిల్ అంటే చాలా కంపరం, క్రైస్తవులంటే చాలా అసహ్యం, పరాయి దేశపు మతస్థులు అని ఎప్పుడు నేను వాళ్ళని తిడుతూ ఉండేవాడిని. మరి చాలాసార్లు బైబిల్ని కూడా మరి సించటం జరిగింది. పాస్టర్లకి ఎక్కువగా మరి దుర్బలాసలు తిట్టడం కూడా జరిగింది. మరి ఎందుకో మరి నా దేశ ప్రజలు కాదు వీళ్ళు అన్నట్లుగా అది చిన్న వయసు నుంచే నాకు ఎక్కువగా మనసులో నాటుకుని పోయింది. బైబిల్ అన్నా క్రైస్తవులన్నా అస్సలు నాకు మరి పడేవాడిని కాదు. మరి ఒక దినం మరి యేసుదాసయ్య గారు మరి నా కోసం మరి మాది వ్యవసాయ కుటుంబం. మరి మా తండ్రి గారు మరి వ్యవసాయం చేసేవాడు. చిన్న R&B డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ మరి ఒక 3 ఎకరాలు మాకు మరి వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం చేస్తుండేవాడిని. ఆ వ్యవసాయంలో మరి వరి నాటి ఉన్నాము. మరి ఆ వరి పైన మరి బాగా మరి ఆ యొక్క కంకులకి మరి వచ్చే సందర్భంలో మంచి అక్కడ వేసుకుని ఆ మంచి పైన నేను కూర్చొని ఉండటం జరిగింది. ఆయన నా అక్కడికి వచ్చి నువ్వు యేసయ్యని నమ్ముకో అని అన్నాడు. మరి నాకేం తక్కువ అని నేను ఆయన ప్రశ్నించాను, తిట్టాను కూడా. మరి వయసు పైబడి ఉన్నావు, వయసులో చాలా పెద్దవాడివి, నీకు వేరే ఒక పనికి మాలిన పని ఏది లేదని తిట్టి పంపించేశాను. మరి ఆయన నన్ను ఏమనుకోలేదు, చాలా బాధ పెట్టాను ఆయన మనసుని. నేను ఫస్ట్ టైం నేను ఏ వ్యక్తిని కూడా మరి ఈ క్రైస్తవం అంటే మతము కాదు, మార్గము.
మరి ఏ మతాన్ని కూడా నేను మరి వాళ్ళ యొక్క మనసులను గాయపరిచేది నాకు అసలు ఇష్టం ఉండదు. నా 6th క్లాస్లో ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ అనేది నాకు నరాల్లో మరి జీర్ణించుకున్నది. ఇప్పటికీ నేను ముస్లిం సహోదరులను కానీ, హిందూ సహోదరులను కానీ, క్రైస్తవ సహోదరులు కానీ చాలా ప్రేమగా ఆహ్వానిస్తాను. ప్రతి మనిషిని నేను గౌరవిస్తాను. ప్రతి సహోదరిని నేను గౌరవంతోనే, అగౌరవంగా ఎప్పుడు నేను ప్రవర్తించను. అగౌరవంగా ప్రవర్తించినంటే మొట్టమొదటిగా అది ఆ పాస్టర్ గారితోనే. మరి అలా ప్రవర్తించినప్పుడు ఆయన మరి సంతోషముగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు అది కొంచెము బాధాకరం అనిపించింది. ఏంటి నేను ఇంత మరి ఆయన్ని తిట్టిన ఆయనకి ఏమాత్రము కూడా మరి ఆయనకి బాధ కలగలేదు, ఏంటి ఈయన అని నేను కొంచెం మనసులో అనుకున్నాను. ఆయన వెళ్ళిపోయాలనేసి అనుకున్నాను. మరి ఆ దినము మరి ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. ఆ వాక్యము నాకు మరి డిస్ప్లే అవుతూ వస్తుంది. మరి నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కువగా మరి బుక్స్ చదువుతూ రూమ్లో ఉండేవాడు. ఆ రూమ్లో నాకు ఆ వాక్యం వస్తున్నప్పుడు మరి మాకు ఒక టీచర్గా మరి ఆయన మరి పంతులు గారని అపాయింట్మెంట్ అయి ఉన్నాడు కొత్తగా వచ్చి మా స్కూల్ దగ్గర. ఆయన నేను అడగటం జరిగింది, ఏంటి ఈ వాక్యం అన్నప్పుడు ఆయన నాకు చాలా మరి దినాలు గడిచిన తర్వాత ఆయన కొత్త నిబంధన తీసుకొచ్చి ఇది చదవమని చెప్పాడు. మరి ఆయన అది ఇవ్వకపోతే నేను బైబిల్ గ్రంథాన్ని, అది బైబిల్ అని నాకు తెలియదు, అది యోహాను సువార్త, ఆ గ్రంథాన్ని నేను మరి చదవటం జరిగింది. ఆ గ్రంథం చదివేటప్పుడే ప్రభు నన్ను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలమైన శక్తి నన్ను ఆవరించటం నేను చూశాను. నా మొట్టమొదటి దినము మరి దేవుడు నాతో పరిశుద్ధాత్మునితో మరి కలిసినటువంటి దినం. ఆ రక్షణ అయితే లేదు, కానీ దేవుడు మొదటగా నేను ఆ గ్రంథాన్ని చదవటం ద్వారా నాకు వచ్చినది. ఆ తర్వాత నాకు అది బైబిల్ అని తెలిసింది. మరి బైబిల్ అంటేనే సీదురించుకునేవాడిని, వాళ్ళని దూరంగా పెట్టేవాడిని. మరి అది చదివినప్పుడు మరి దేవుడు నాతో మాట్లాడాడు, నేను పశ్చాత్తాపడ్డాను. మరి ప్రభువుని మరి ఆయన ఒక దేవుడిగా అన్నట్టుగా నేను కొనసాగాను. అయితే మరి పాల్ సుబాని అని నందవరం కూడల్లో మరి ఆయన కూడా నాకు వాక్యాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళ సంఘస్థులు మా తమ్ముడికి వివాహం చేసి ఉన్నారు. మరి ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు. మరి వాళ్ళ సంఘానికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇద్దరు నన్ను గొప్పగా మరి సేవలో ప్రోత్సహించారు. నాకు బాప్తిస్మ ఇచ్చింది 2000లో, 95లో నేను రక్షింపబడ్డాను. మరి 2000లో నేను బాప్తిస్మ తీసుకొని ప్రభు రక్షణలోకి వచ్చాను. మరి 4 సంవత్సరాలు ఎడతెగకుండా మరి మందిరానికి వెళ్ళటం నేను జరిగింది. ప్రభుదాస్ యొక్క మరి పాస్టర్ గారి యొక్క చర్చికి యూనియన్ రోడ్లో ఉదయగిరిలో ఉన్నారు. వాళ్ళ పిల్లలంతా కూడా ఉన్నతమైన చదువులు చదివి మరి బెంగళూరులో కూడా ఉంటున్నారు. వాళ్ళ కాంటాక్ట్ అయితే లేదు, కానీ మరి వాళ్ళ తండ్రి, వాళ్ళ యొక్క తల్లి గారి యొక్క పరిచర్య నాకు బాగా తెలుసు. ఎంతో ప్రేమ కలిగినటువంటి కుటుంబం. మరి ఎంతో రుణస్తుని. ఈ దినం నేను మరి నిలబడి ఉన్నానంటే మరి ఆ యొక్క మరి యేసుదాస్ అయ్యవారు గారు, పాల్ సుబాని నందవరం కూడా మరి అయ్యగారు, వారిద్దరే నాకు కారణం. వాళ్ళిద్దరు కూడా ప్రభునందు నిద్రించినారని నేను అనుకుంటున్నాను. వారి యొక్క పరిచర్య మరి ఎంతగానో గొప్ప చేస్తుంది. 20 సంవత్సరాలు అయింది, 20 years అయింది నేను చెన్నైకి వచ్చి. ఒక 12 yearsలో చెన్నైలో ఉన్నాను, మరి 9 years బెంగళూరులో ఉన్నాను. మొత్తం 21 years మరి ఈ యొక్క చెన్నై సిటీ, బెంగళూరు సిటీలో నేను ఉంటాం. ఆంధ్రాకి మరి 5 yearsకి ఒకసారి నేను వెళ్ళుంటానేమో. ఈ 20 yearsలో మరి 5 yearsకి వన్ టైం, మరి 4 times అయితే వెళ్ళుంటాను. ఎక్కువగా నేను మరి ఆంధ్రాకి వెళ్ళలేదు. అయితే చెన్నై, బెంగళూరులో ఎక్కువగా నన్ను దేవుడు పరిచర్యలో వాడుకుంటున్నాను. నా ముఖ్య మరి సాక్ష్యం ఏంటంటే మరి బెంగళూరులో 2001 నవంబర్ మరి నెల 20వ తారీఖు మరి నేను ఆంధ్రప్రదేశ్లో మాకున్నటువంటి వ్యవసాయంలో 3 ఎకరాలు మరి వరి నాటి, ఆ వరి అంతా పూర్తయిపోయిన తర్వాత మరి ఆ యొక్క మరి అందరికీ భోజనాలు పెట్టాలని చికెన్ అంతా చేసి అందరికీ చాలా సంతోషంగా వడ్డించడం జరిగింది. ఆ దినం నాకు జాండ్రీస్ ఉన్నాయి. నేను అది ఎవరు కూడా నాకు మరి మా అమ్మగారు కానీ ఎవరు అనలేదు. మరి ఆల్రెడీ జాండ్రీస్తో జ్వరంతో ఉన్నవాడిని ఆ చికెన్ తినడం జరిగింది.
తిన్న తర్వాత మరి ఇమ్మీడియట్లుగా మరి జాండిస్ నాకు మరి కామెర్లను తెలుగులో అంటారు, మరి అది అటాక్ అవ్వడం జరిగింది. దాన్ని కనుక్కోకుంటే నందిపాడు వెళ్ళు అక్కడ పెడతారని కొంతమంది సజెషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి తిన్నాను. ఒక వారం లేట్ చేశాను. మరి సంఘంలో పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తీసుకుని అక్కడ మరి నాటు వైద్యం అక్కడ కూడా నేను అది తినడం జరిగింది. మరి 2 వారాలు డిలే చేశాను, కానీ ఏమాత్రం నయం కాలేదు. ఇంకా ఎక్కువగా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మరి నేను ఎక్కువగా మరి చాలా బాధపడిపోతూ చాలా మరి సన్నగున్నవన్నీ చాలా లావుగా అయిపోయినాం. నడవటానికి కూడా 2 వారాలు డిలే అయిన తర్వాత చాలా బాధపడుతున్నప్పుడు మరి బెంగళూరు నుంచి మా రెండో సిస్టర్ హస్బెండ్ మరి కరుణాకర్ మరి బావగారు ఆయన ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పటం జరిగింది. మరి బెంగళూరు వచ్చినప్పుడు 2001 మరి ఇక్కడ పక్కనే బెంగళూరులో తెలుసు, అక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉన్నది పక్కనే. మరి ఆ క్రికెట్ గ్రౌండు మరి అదేవిధంగా మరి హార్స్ యొక్క మరి బండ్లు అవి వెళుతుండేటి. 2001 నవంబర్ సంగతి నేను చెబుతున్నాను. బెంగళూరు చాలా మరి కూల్గా ఉంటున్నది. అందులో నవంబర్ వేరే వచ్చిన చాలా చలి ఎక్కువగా ఎముకలు గురికి చలిగా అనిపించింది. ఆంధ్ర నుంచి మరి ఇక్కడికి ఇమ్మీడియట్గా రావటం ద్వారా నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది. మరి బావగారు నేను మరి ఇది ఎక్కువగా తట్టుకోలేనప్పుడు మరి ఒక దిక్క నీకు మరి రక్షేస్తారని చెప్పేసి అక్కడ తీసుకుపోయేసి నాకు రక్ష అంటే వెనక పక్క ఒక ముద్ర లాంటిది ఒకటి వేసారు, అయినా తగ్గలేదు. మరి ఇక్కడే పైప్ లైన్లో మరి మారుతి నర్సింగ్ హోమ్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఇది బెంగళూరు అందరికీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికి బాగా తెలుసు. అక్కడ అడ్మిట్ అయ్యాను. 10 days నేను ఆ హాస్పిటల్లో పనుకున్నాను. మరి సెలైన్స్ 2 చేతులకి వేశారు. మరి సైడ్లో ఊపిరితిత్తుల్లో వాటర్ వెళ్ళి సైడ్లో మరి నెమ్ము చేరున్నది, నీరు మరి సైడ్లో నుంచి మరి తీస్తే అది సరి అయిపోతుందని చెప్పారు. 2000 బాప్తిస్మం అప్పటికే బాప్తిని తీసుకున్న 1 yearకి నాకు 2001లో ఇది నాకు ఈ యొక్క మరి ఇన్సిడెంట్స్ జరిగింది. అనారోగ్యంతో మరి ఎంతో పెయిన్, భరించలేనటువంటి ఒక నొప్పి మరి అన్నప్పుడు నేను ఏడ్చుకుంటూ మరి ప్రార్థన చేసాను. మొట్టమొదటిగా నా కన్నీటి ప్రార్థన. అప్పటి వరకు చాలా వరకు అనేకుల కొరకు నేను మరి ప్రార్థన చేసి వెళ్ళేవాడిని. ఆ దినము మార్నింగ్ లేస్తే హాస్పిటల్లో ఆపరేషన్ అని చెప్పారు. మరి నేను ప్రార్థన నైట్ అంతా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అయ్యా నాకు స్వస్థత ప్రభువా, ఈ ఆపరేషన్ లేకుండా నన్ను రక్షించినట్లయితే నీ పరిచర్యను నా ఊపిరి ఉన్నంత వరకు, నా చివరి శ్వాస వరకు నేను నీ పరిచర్య చేస్తాను ప్రభు అని 2001 నవంబర్లో నేను ప్రార్థన చేయటం జరిగింది. ఆ నైటు ప్రభు నన్ను దర్శించి నా రూమ్ అంతా మరి వెలుగుకరంగా మారింది. ఆయన దక్షిణ హస్తం నా పైన ఉంచాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. బాబు, ఇదిగో నీకు నేను తోడుగా ఉన్నాను, స్వస్థపరిచేటటువంటి దేవుడను. మొట్టమొదటిగా ప్రభు నాతో మాట్లాడాడు ఆ వెలుగులో నుంచి. వెంటనే నేను మరి ఆ డ్రాప్స్ అన్ని తీసేసి జీసస్ కాల్స్కి, అప్పుడు ఎస్టీడీ బూతులు ఉన్నాయి, అది ఫోన్ చేయటం జరిగింది. జీసస్ కాల్స్ వాళ్ళకి ఇమ్మీడియట్లుగా ఇట్లా నాకుందా, నా కొరకు ప్రార్థన చేయమన్నాను. మరి తెలుగులోనే నాకు అక్కడ అప్పుడు ఆ దినం నుంచి ఆ జీసస్ కాల్స్ నంబర్ నేను నోట్ చేసి పెట్టుకున్నాను. మొట్టమొదటిగా దేవుడు గొప్ప స్వస్థతను నాకు ఇచ్చింది ఈ బెంగళూరు పట్టణంలోనే. అది 2001 నవంబరు. మరి ఆ రాత్రి నన్ను దర్శించకపోతే నేను మరణించేవాడిని. ఉదయం లేసి డాక్టర్స్ అంతా ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళారు. మరి ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఈయనకి అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయనేసి మరి అద్భుతంగా నేను బయటకు రావటం జరిగింది. మరి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ఆ దినం నుంచి ఈ దినం వరకు ఏ హాస్పిటల్కి నేను వెళ్ళలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు సర్వశక్తుడు, మరి అందరికంటే గొప్పవాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను గట్టిగా ఆ దినం నుంచి నేను మరి ప్రకటించటం, మరి అనేకులకి చెప్పటం
మరి జరుగుతున్నది. ఇది నా వ్యక్తిగత యొక్క సాక్ష్యం. ఇది క్రైస్తవుల కొరకే, వాళ్ళని బలపరచాలని. మరి ఇది మతము కాదు, ఇది మార్గము. ఈ మార్గంలో వెళ్ళినట్లయితే నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవచ్చని ఈ యొక్క 20 years ఈ యొక్క పరిచర్యలో నేను ఎరగటం జరిగింది. అప్పుడు వాక్మెన్స్ ఉన్నాయి, మరి ఆ వాక్మెన్స్ రికార్డ్ చేయాలని మరి ఎంతగానో ప్రయాసపడేవాడిని. అయితే దేవుడు ఈరోజు మీ ముందు మరి ఈ యొక్క మరి ఛానల్ ద్వారా మరి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మరి నా సాక్ష్యము అది గొప్ప మరి అద్భుతము. ఆ దినము నన్ను ప్రభువు దర్శించకపోతే, ఆ రక్షణ తీసుకురాకపోతే ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండేవాడిని కాదు. ఏమైపోయింది, మట్టికి మన్నుగా మారిపోయేవాడిని. ఇది 100% నా బలమైనటువంటి సాక్ష్యం. నా ప్రభు ఆ దినం నుంచి ఈ దినం వరకు ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేక అవమానాలలో మరి ఇబ్బందులలో ప్రభుని విడువక పరిచర్య చేస్తున్నాను. 2004లో నాకు వివాహం అయింది. చెన్నైలో వివాహం చేసుకున్నాను. మరి అక్కడ ఉద్యోగం కొరకు కూడా దేవుడు మంచి కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు, 2 పిల్లల్ని ఇచ్చాడు. మరి అదేవిధంగా బెంగళూరుకి మరి ఉద్యోగం రిజైన్ చేయడం ద్వారా మరి ఆ యొక్క మరి ఉద్యోగ పరిస్థితులు మరి లేనిదాన్ని బట్టి మరి కుటుంబాన్ని నడిపించలేక మరి బెంగళూరుకి వేరొక జాబ్ కోసం ఇక్కడికి రావటం నేను జరిగింది. ఇక్కడ కూడా మరి మంత్రి మాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏ కంపెనీ అయితే నేను అక్కడ అలాంటి కంపెనీలోనే మరి వేరొక స్టార్టప్ కంపెనీలో మరి చిప్ లెవెల్ ఇంజనీర్గా మరి నేను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 4 years అయింది. మా పిల్లలు బెంగళూరు వచ్చి మరి 5 years మరి ఇక్కడ చదివారు. క్రైస్ట్లో మరి BSc మరి 98% మార్కులతో మరి పాస్ అయ్యాడు. మరి నిజంగా దేవుని నామానికి మహిమ. ప్రవీణ్, నువ్వు MScలో కూడా ఎలాంటి మార్కులు, నాకెంతో సంతోషం. మా అక్క కుమార్తె ప్రియాంక MLA కాలేజీలో 92% పాస్ చేయటం ఈ ఇయర్. ఈ 2 నాకు ఒక గొప్ప బలమైనటువంటి కార్యాలు నా జీవితంలో. మరి ఈ 20 yearsలో 0 పేమెంట్తో ఏ మందిరము నాకు మరి శాలరీ పే చేయాల. మరి 0తో ఆయన పరిచర్య చేశాను. ఈరోజు గొప్పగా దీవింపబడి బెంగళూరులో స్థిరపరిచి దీవింపబడినానంటే అది ప్రభు నామానికి. ఏ మనుషుల వల్ల నాకు వచ్చింది కాదు. పాస్టర్ అని నేను బైబిల్ కాలేజ్ చదివితే నాకు ఇవ్వలేదు. ప్రభు పరిచర్యను 10 years ద్వారకానగర్, చెన్నైలో 12 years పరిచర్య చేశాను. బెంగళూరులో ఒక 9 years నుంచి చేశాను. 21 years ఉచితమైన నా ప్రభు పరిచర్యను, ఈ సాక్ష్యాన్ని మరి దేవుడు మరి పంచుకోవాలని, మరి ఇలాంటి బలమైన సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా ఉండాలని మరి మీ ముందు నేను రావటం జరిగింది. ఇది దేవుడు ప్రేరేపణతోనే అనేక దినాలు ఈ సాక్ష్యాన్ని నేను మరి మరి చెన్నై వారికి, మరి ఆంధ్ర వారికి బాగా తెలుసు, బెంగళూరు వాళ్ళకి మరి తెలియదు కొంతమందికి. మరి బాబు మరి పాస్టర్ బుద్ధుకూరినటువంటిది. మరి ఈయన ఎక్కడి నుంచి ఏంటి అనేది చాలామంది కేరప్ అడిగారు. మరి నేను అది ముందు వీడియోలో నేను పెట్టడం జరిగింది. ఇది నా సాక్ష్యము. ఆ దేవుడు మరి నన్ను దర్శించకపోతే తప్పక నేను మరణించేవాడిని. ఈ దినం సజీవగా మరి ఈ 20 మరి సంవత్సరాలు, ఈ 22 సంవత్సరాల్లో 2001లో అంటే 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు నన్ను ప్రభు నిలబెట్టి ఇదే బెంగళూరుకి మరలా నన్ను తీసుకొచ్చి మీ ముందు ఈ సాక్ష్యాన్ని చెప్పుటకు మరి ప్రభు ప్రేరేపించాడు. కాబట్టే మరి చెన్నై వాళ్ళు మరి వాళ్ళు అడిగారు, మరి జూమ్ మీటింగ్లో నీ సాక్ష్యం మాకు పంచన్న, నీ వాయిస్ని చాలా రోజులైంది అన్నారు. తప్పక నేను ఈ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మంచి మెసేజ్లతో మీ ముందుకు నేను రాగలుగుతాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వాచింగ్.